Hello everyone. Now we are going to discuss about the write override method on the table level. Let me create that override method. So go to tables in the methods. When you right click override, select the right method. For some better understanding, I'm also adding some more methods. We'll see what other methods will get triggered from the right. రైట్ మెథడ్ వచ్చి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అదర్ ఓవర్‌రైడ్ మెథడ్స్. మిగతా ఓవర్‌రైడ్ మెథడ్స్ ఎట్లా ఉన్నాయి మనకి, లైక్ ఆ పర్టిక్యులర్ ఆపరేషన్ జరిగినప్పుడు అది ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవుతుంది. బేస్ బేస్‌లో ఆ పర్టిక్యులర్ లాజిక్ రన్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఓవర్‌రైడ్ చేసుకోవడానికి మనకి మైక్రోసాఫ్ట్ హాస్ గివెన్ దిస్ ఓవర్‌రైడ్ ఆప్షన్ అండ్ ఈ మెథడ్స్ ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవుతాయి. వి ఆల్సో కాల్ దెమ్ లైక్ డిఫాల్ట్ మెథడ్స్ అట్లా అన్నమాట. సో ఈ రైట్ అనే మెథడ్ ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ బోత్ ఇన్సర్ట్ అండ్ అప్డేట్. ఇన్సర్ట్ కోసం అండ్ అప్డేట్ కోసం రెండిటి కోసం యూజ్ చేస్తాం రైట్ మెథడ్ అనేది. కానీ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవ్వదు. లైక్ అదర్ ఓవర్రైడ్ మెథడ్స్ లైక్ ఇనిట్ వాల్యూ ఉంది. ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? కంట్రోల్ ఎన్ కొడితే ట్రిగ్గర్ అవుతుంది. వాలిడేట్ ఫీల్డ్ ఏదైనా మోడిఫై చేయగానే ట్రిగ్గర్ అవుతుంది. ఇన్సర్ట్ ఏమైనా సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. కానీ రైట్ మెథడ్ అనేది మనం డీబగ్గర్ ఇక్కడ ప్లేస్ చేసి చూపిస్తున్నాను మీకు. మీరు ఇన్సర్ట్ ఆపరేషన్ చేసినా, అప్డేట్ ఆపరేషన్ చేసినా కూడా అది ట్రిగ్గర్ అవ్వదు. దానంతట అది అసలు ట్రిగ్గర్ అవ్వదు. రైట్ మెథడ్ ఏంటంటే మనమే దాన్ని కాల్ చేయాలి. ఐ విల్ షో యూ హౌ అసలు అది ఎట్లా యూజ్ చేస్తాం ఈ మెథడ్ ఏంటని. బిఫోర్ దట్ నేను రైట్‌లో డీబగ్గర్ ప్లేస్ చేశాను. నౌ ఐ విల్ ట్రై టు ఇన్సర్ట్ సమ్ రికార్డ్స్. విల్ సీ వాట్ మెథడ్స్ విల్ గెట్ ట్రిగ్గర్డ్ ఔట్ ఆఫ్ దీస్ ఓవర్రైడ్ మెథడ్స్ విచ్ ఐ హావ్ క్రియేటెడ్ నౌ. అండ్ శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎంప్లాయీ ఐడీ 001 అజయ్. ఐయామ్ ట్రైయింగ్ టు సేవ్ ఇట్ నౌ. సేవ్. సేవ్ చేయగానే ఫస్ట్ ఏం కాల్ అవుద్ది? వాలిడేట్ రైట్ కాల్ అవుద్ది. ఇదేం చేస్తది? ఈ రికార్డ్ ఓకేనా అని చెక్ చేసుకొని ఇది ట్రూ పాస్ చేస్తేనే దెన్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ మెథడ్. ఐదర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్. న్యూ రికార్డ్ అయితే ఇన్సర్ట్, ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే అప్డేట్. సో ఇప్పుడు ఇది న్యూ రికార్డ్ ఎలా చెప్పాం? రెక్ ఐడి 0 కాబట్టి. సో రన్ చేస్తే ఇట్ వెంట్ టు ద ఇన్సర్ట్ మెథడ్. నెక్స్ట్ బ్రేక్ పాయింట్ నేను ఇన్సర్ట్‌లో పెట్టాను. అక్కడికొచ్చి స్టాప్ అయింది. అండ్ ఇక్కడి నుంచి రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కంప్లీషన్ అయిపోయింది. సో ఇఫ్ ఐ గో టు ద టేబుల్, I can see the newly created record with the rec ID that is generated. అయితే ఇప్పుడు అప్డేట్ చేసి చూద్దాం. అజయ్ ఐల్ మేక్ ఇట్ లైక్ అజయ్ కుమార్. ఇప్పుడు ఉన్న రికార్డ్‌ని అప్డేట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఐయామ్ సేవింగ్ ఇట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ వాలిడేట్ రైట్ వచ్చింది. సో ఇన్సర్ట్‌కి, అప్డేట్‌కి రెండిటికి వాలిడేట్ రైట్ కాల్ అవుద్ది కదా! మనం ఆల్రెడీ చూసాం ఈ సీక్వెన్స్. సో ఐయామ్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రమ్ వాలిడేట్ రైట్, అప్డేట్ వచ్చింది. అండ్ ఐ ఎగ్జిక్యూటెడ్ ఇట్. సో ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. డేటా అప్డేట్ అయిపోయింది. కానీ ప్రాసెస్ ఎక్కడలోనూ మనకి వాలిడేట్ రైట్, అప్డేట్, ఇన్సర్ట్ కాల్ అయినాయి గానీ రైట్ కాల్ అవ్వలేదు. సో రైట్ మెథడ్ అనేది అసలు ఎప్పుడు కాల్ అవుతుంది? రైట్ మెథడ్ అనేది యాక్చువల్లీ మనం ఈ టేబుల్‌లో ఏ ఆపరేషన్ చేసినా కాల్ అవ్వదు. దానంతట అదైతే కాల్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు బి కాల్డ్ ఎక్స్‌ప్లిసిట్‌లీ. మనమే దాన్ని కాల్ చేస్తే అది రికార్డ్ ఆల్రెడీ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి ఇన్సర్ట్‌ని, అప్డేట్‌ని కాల్ చేస్తుంది. లైక్ రైట్ అనేది మనకి ఇన్సర్ట్‌ని ఇన్సర్ట్‌నా ఆర్ అప్డేటా అనే కాల్ చేస్తుంది. లైక్ రైట్‌ని నేను కాల్ చేస్తాను. అది న్యూ రికార్డ్ అయితే ఇన్సర్ట్‌ని కాల్ చేస్తది. లేదా ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే అప్డేట్‌ని కాల్ చేస్తుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. న్యూ రికార్డ్ అయితే ఇన్సర్ట్‌ని కాల్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే అప్డేట్‌ని కాల్ చేస్తుంది. సో సేమ్ మెథడ్ ఫర్ బోత్ ద ఆపరేషన్స్. అది ఎప్పుడొస్తుంది అంటే ఇఫ్ యూ డోంట్ నో దట్ రికార్డ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అన్నప్పుడు మీరు ఆ ఆపరేషన్ చేయొచ్చు. ఐ విల్ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. ఒక జాబ్ క్రియేట్ చేశాను. ఐ నేమ్డ్ ఇట్ యాస్ ఐకేసీఎస్ రైట్ అండ్ ఐకేసీఎస్ ఎంప్లాయీస్ టేబుల్‌కి నేనొక బఫర్ క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ
అప్డేట్ ఆపరేషన్ అంటే మనం ఏం చేస్తాం? టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్. సో ఐఎమ్ ప్లేసింగ్ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ అండ్ select for update employees. Okay, where where employees dot employee ID equal to IKCS hyphen 001. సో ఈ ఎంప్లాయీ ఐడి ఆల్రెడీ ఉంది కదా, మనం ఇప్పుడే క్రియేట్ చేసాం ఆ రికార్డు. అజయ్ అనే నేమ్తో యూ కెన్ క్రాస్ వెరిఫై హియర్. అజయ్ కుమార్ అని ఉంది ప్రజెంట్. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఆ రికార్డ్ని ఫైండ్ చేసి ఎంప్లాయీస్ డాట్ నేమ్ని నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈక్వల్ టు మేబీ జస్ట్ అజయ్ 1 అని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అజయ్ కుమార్ని అజయ్ 1 అని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంప్లాయీస్ డాట్ ఈసారి అప్డేట్ కాకుండా ఐల్ కాల్ ద రైట్ మెథడ్. రైట్. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ సెలెక్ట్ ఆపరేషన్కి వెళ్తుంది. సెలెక్ట్ ఆపరేషన్కి వెళ్ళి ఈ ఐడికి సంబంధించి, ఈ వేర్ కండిషన్కి సంబంధించి మరి ఓవరాల్గా ఈ సెలెక్ట్ ఆపరేషన్లో రికార్డ్ని ఫైండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. రికార్డ్ దొరికిందనుకోండి, దెన్ రికార్డ్ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ని అప్డేట్ చేస్తుంది. రికార్డ్ దొరకకపోతే ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ రికార్డ్. సో అట్లా రైట్ తర్వాత అది ఐదర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ మెథడ్ని కాల్ చేస్తుంది ఆటోమేటిక్గా. అట్లా రైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ ఇన్సర్ట్ అండ్ అప్డేట్. రికార్డ్ ఉంటేనేమో అప్డేట్కి, రికార్డ్ లేకపోతేనేమో ఇన్సర్ట్కి. అట్లా రెండింటికి ఒకటే మెథడ్తో చేయొచ్చు అనమాట, చెకింగ్ లేకుండా. ఓకే, సో ఇప్పుడు ఇది అజయ్ 1 అనేది ఆల్రెడీ ఉంది కదా రికార్డు. సో రన్ చేసి చూద్దాం హౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. వెన్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, ఫస్ట్ రైట్ మెథడ్ కాల్ అయింది, ఎందుకంటే రైట్ని నేను కాల్ చేశాను. నేను ఎక్స్ప్లిసిట్గా టేబుల్ బఫర్ డాట్ రైట్ అని పెట్టాను కాబట్టి ఇక్కడికి వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. సో నెక్స్ట్ ఇది రన్ చేసేస్తున్నాను. ఇట్ వెంట్ టు ద అప్డేట్ మెథడ్ బికాస్ ఆల్రెడీ అక్కడ సెలెక్ట్ అయిన రికార్డ్ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉంది, అందుకని అప్డేట్ అయ్యింది. అదే ఐకేసిఎస్ 001 అనేది టేబుల్లో లేకపోయి ఉంటే ఇన్సర్ట్కి వెళ్ళిపోయి కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేసేది. సో అట్లా బేస్డ్ ఆన్ రికార్డ్ ఫైండింగ్ అది ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు ఐడెంటిఫై చేస్తే, ఇందాక మనం ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వ్యాలిడేట్ రైట్ కాల్ అయింది. వ్యాలిడేట్ రైట్ చెక్ చేసుకుని ఆ తర్వాత ఇన్సర్ట్ ఆర్ అప్డేట్కి వెళ్ళింది. కానీ ఇక్కడ డైరెక్ట్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్కి వచ్చేసింది. రైట్ తర్వాత ఫస్ట్ వ్యాలిడేట్ రైట్ కాల్ అవ్వలేదు, డైరెక్ట్ రైట్ ట్రిగ్గర్ అయింది, అండ్ దెన్ ఇట్ వెంట్ టు ద ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ మెథడ్. ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్ కాబట్టి అప్డేట్కి వచ్చేసింది. నౌ ఇఫ్ ఐ గో టు ద టేబుల్, రిఫ్రెష్ ద డేటా, అజయ్ 1 అనేది అప్డేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకేసిఎస్ 002 అనేది లేదు. సో ఇప్పుడు నేను ఐకేసిఎస్ 002 ఇస్తా. ఈ రికార్డ్ లేదు. లేని రికార్డ్ ఇస్తే దెన్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ డైరెక్ట్ ఇట్ టు ద ఇన్సర్ట్ మెథడ్. టువర్డ్స్ రైట్ కాల్ అయిన తర్వాత ఇన్సర్ట్ వైపుకి వెళ్తుంది అనమాట, రికార్డ్ దొరకకపోతే. సో ఈసారి జాబ్లో కూడా బ్రేక్ పాయింట్ ప్లేస్ చేశాను. క్లిక్ ద బఫర్, TTS begins, select operation got failed, no record is found. సో ఇప్పుడు వేరియబుల్ కున్న వాల్యూస్ అన్ని తీసుకుంది. ఫ్రమ్ హియర్ ఇట్ విల్ గో టు ద రైట్ మెథడ్. రైట్ మెథడ్కి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఇన్సర్ట్ మెథడ్. ఎందుకు అంటే అక్కడ రికార్డ్ దొరకలేదు కదా, ఆ రికార్డ్ కొత్త రికార్డ్ అని డేటాబేస్కి. సో ఇన్సర్ట్కి డైరెక్ట్ చేసింది అది ఆటోమేటిక్గా. అదే ఆల్రెడీ ఐకేసిఎస్ 002 ఉండుంటే అప్డేట్కి డైరెక్ట్ చేసేది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ద ఆపరేషన్ ఇస్ కంప్లీటెడ్. నేను టేబుల్కి వెళ్తే కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది. రిఫ్రెష్, న్యూ రికార్డ్ గాట్ క్రియేటెడ్. మన ఎంప్లాయిడ్ ఏం పాస్ చేయలేదు కాబట్టి బ్లాంక్ వచ్చింది. కెన్ ఆల్సో ట్రై ఇట్ అగైన్.
Let's delete this old record. సో మన అబ్జర్వేషన్స్ ఏంటి, ఒకటి వ్యాలిడేట్ రైట్ అనేది కాల్ అవ్వలేదు, అండ్ ఫస్ట్ రైట్ కాల్ అయింది. రైట్ కాల్ అయిన తర్వాత కొత్త రికార్డ్కి ఏమో ఇన్సర్ట్కి వెళ్ళింది, అక్కడి నుంచి ఇన్సర్ట్ ఓవర్ రైడ్ మెథడ్కి ఆటోమేటిక్గా. ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే అప్డేట్కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. రైట్ ఒకటే మనం కాల్ చేస్తున్నాం ఇక్కడ, మిగతా అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అప్డేట్ కాల్ అవుతుంది, అండ్ వ్యాలిడేట్ రైట్ కాల్ అవ్వలేదు. సో ఇట్లా రికార్డ్ ఉందో లేదా మనకి తెలియనప్పుడు ఇట్లా కండిషన్ పెట్టేసుకుని అయితే ఇన్సర్ట్ చేయమని, లేదా అప్డేట్ చేయమని, బోత్ కమాండ్స్ ఎట్ ఏ టైం ఇచ్చినట్టు అనమాట. ఈ రైట్ మెథడ్ ఫామ్ లెవెల్లో కూడా ఉంటుంది, అక్కడ కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది. ఉంటే ఇన్సర్ట్ చేస్తుంది, లేకపోతే ఇన్సర్ట్ చేస్తుంది, ఉంటే అప్డేట్ చేస్తుంది. బోత్ ద వేస్ ఇట్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకేసిఎస్ 1 ఇచ్చి అజయ్ 7 అని ఇచ్చాను అనుకోండి. ఐకేసిఎస్ 1 రికార్డ్ ఉంది కదా, ఐఎమ్ రన్నింగ్ ఇట్. జాబ్కి వచ్చింది, సెలెక్ట్ స్టేట్మెంట్ గాట్ పాస్డ్, వి గాట్ ఎ రెక్ ఐడి, అండ్ నేమ్ అసైన్ అయింది అజయ్ 7. దెన్ ఇట్ వెంట్ టు ద రైట్ మెథడ్, అండ్ అక్కడి నుంచి ఇట్ వెంట్ టు ద అప్డేట్ మెథడ్ బికాజ్ రికార్డ్ దొరికింది కాబట్టి. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, operation completed, and then if I open the table, I can see the data got updated, Ajay 7. ఇప్పుడు నేను సేమ్ అజయ్ 7ని మేబీ అరుణ్ అని అప్డేట్ చేద్దాం, అరుణ్ అని చేద్దాం, అండ్ ఎంప్లాయ్ ఐడి వచ్చి 2. కావాలంటే మనం ఎంప్లాయ్ ఐడి కూడా అసైన్ చేసుకోవచ్చు, ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి స్ట్రింగ్ కాబట్టి ఐకేసిఎస్ 002 పాస్ చేస్తున్నాం. ఆ ఫీల్డ్ బ్లాంక్ వస్తుందని దాన్ని కూడా పెట్టాను. సో రికార్డ్ దొరికితే ఈ ఫీల్డ్ కూడా మళ్ళీ అప్డేట్ అవుతుంది సేమ్ ఐడికి, అండ్ అరుణ్ అనేది అప్డేట్ అవుతుంది రికార్డ్ దొరికితే. రికార్డ్ లేకపోతే ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఏమైంది, మనకి ఐకేసిఎస్ 002 అనేది టేబుల్లో లేదు. సో రిఫ్రెష్ ఇట్, see there is no record, so it's going to create a new record. Execute it, select statement failed, see there is no rec id. సో అందుకని అది బఫర్స్ని తీసుకుని డైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఇన్సర్ట్ మెథడ్. ఫర్ రన్ ఇట్, ఆపరేషన్ గాట్ కంప్లీటెడ్, రిఫ్రెష్ ఇట్, న్యూ రికార్డ్ గాట్ క్రియేటెడ్. ఇప్పుడు సేమ్ ని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే జస్ట్ నేమ్ని అరుణ్ కుమార్ అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు రికార్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ దిస్, రన్ ఇట్, సెలెక్ట్ స్టేట్మెంట్, రికార్డ్ దొరుకుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. ఎంప్లాయీ ఐడి వీఆర్ అసైనింగ్ అగైన్, నేమ్ అసైన్ చేస్తున్నాం, రైట్ మెథడ్కి వెళ్ళింది, అండ్ ఫ్రమ్ దేర్ ఇట్స్ గోయింగ్ టు ద అప్డేట్ మెథడ్ బికాస్ రికార్డ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఆపరేషన్ గాట్ కంప్లీటెడ్, Arun should get updated to Arun Kumar. Let's go refresh and see it got updated. సో ఇట్లా రైట్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ బోత్ ఇన్సర్ట్ అండ్ అప్డేట్. ఇది అంత ఫ్రీక్వెంట్గా ఎక్కువ ఏం యూజ్ చేయము, ఫామ్ లెవెల్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తాం, టేబుల్ లెవెల్లో కొంచెం తక్కువే. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి తెలుస్తుంది అది కొత్త రికార్డా ఎగ్జిస్టింగ్ రికార్డా అనేది మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి చాలా వరకు మనం ఇన్సర్ట్ ఆర్ అప్డేట్స్ని డైరెక్ట్గా కాల్ చేసుకుంటాం. ఫామ్ లెవెల్లో ఏమైనా చేసినప్పుడు రైట్ మెథడ్ని కాల్ చేస్తాము, అక్కడ రైటే ఉంటుంది కాబట్టి. అక్కడ ఇట్లా మెథడ్స్ ఉండవు కాబట్టి ఇన్సర్ట్ అప్డేట్ మనము అక్కడ రైటే యూజ్ చేస్తాము. ఇక్కడికి వచ్చేసరికి రైట్ అయితే అండ్ అక్కడ రైట్ ట్రిగ్గర్ అవుతుంది కూడా, ఇక్కడ ట్రిగ్గర్ అవ్వదు. సో దీన్ని ఎక్స్ప్లిసిట్గా కాల్ చేసుకునే మనం పెట్టుకోవాలి. సో దట్ ఈస్ హౌ ద ఓవర్ రైడ్ మెథడ్ రైట్ ఈజ్ యూస్డ్. దిస్ ఈస్ స్లైట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఓవర్ రైడ్ మెథడ్స్, అందుకే దీన్ని సెపరేట్గా రికార్డ్ చేశాను. ఒకసారి జస్ట్ సేమ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి జస్ట్ హ్యావ్ ఎ చెక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ పాస్ అయితేనే ఇట్ గోస్ ఫర్ అప్డేషన్. ఇఫ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెయిల్స్, ఐ మీన్ ఇట్ ఇఫ్ ఇట్ డజంట్ ఫైండ్ ద రికార్డ్, దెన్ ఇట్ గోస్ ఫర్ insertion. The same method
will direct to insert or update based on the record in the buffer. అట్లా ఉంటుంది. Yeah, we'll see the other method in the next session.